క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. Where the government sits, it is capital. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. 3 capitals, Vizag as the executive capital, Kurnool as judiciary capital, as per the Sribag Pact, and Amravati. Polavaram project, sir, they are already, the central government has filed a affidavit in 2020 saying it's prerogative of the state that selection of the capital will be. Sir, but whatever, sir, we have our concerns. I would like to raise our concerns in this bill, sir. We want them incorporated in this bill. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వైసీపీ పార్టీ ఎక్కడ సిగ్గుపడ్డం మానేసింది అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అన్నాడు. ముందు అమరావతి అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. తర్వాత వచ్చి మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున యూనివర్సిటీలో పెట్టేసుకోండి అన్నాడు. మొన్న వచ్చి ప్రెస్ మీట్లో మా వీగన్ అన్నాడు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి ఇంకో కొత్త స్టేట్మెంట్ చేశాడు, వీఆర్ ఫార్ అమరావతి అని. ఆ స్టేట్మెంట్ ఇవాళ రావటం, ఎట్ ద సేమ్ టైం మీకు ఒక విచిత్రమైన ఆర్టికల్ ఈరోజు సాక్షిలో ప్రింట్ అయింది. అది ఫస్ట్ చూపిస్తా మీకు. ఇది ఈరోజు సాక్షిలో ప్రింట్ అయిన ఆర్టికల్. అందరి నోట మా వీగన్ మాటే. ఎవరి నోట? సాక్షి పేపర్ ఓనర్ మాట, లేకపోతే సాక్షి ఓనర్ పేపర్ భర్త నోట మాట? జగన్ చెప్పాడు, భారతిరెడ్డి అంటే సరిపోయిందా? ఇలా ఉంటాయి. జగన్ మా వీగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ కాదు, స్పూఫ్ మెటీరియల్. అర్థం కావట్లే వీళ్ళకి. చర్చకి, డిబేట్కి, డిస్కషన్కి, బిల్లుకి, తీర్మానానికి తేడా తెలియకుండా కొట్టుకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి రాతలు రాసేటప్పుడు. అత్యంత ఆచరణాత్మకమైన ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానికం ఈ రోజు దాకా పేటీఎంలే మా వీగన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఈ మేధా సంపత్తిని ఎలా డైసెక్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ అత్యంత ఆచరణాత్మకం అన్న తీసేస్తే, ఈ ప్రతిపాదన ప్రజానికం అన్న వర్డ్ తీసేస్తే, ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి, స్పూఫ్ చేయడానికి మా వీగన్ స్క్రిప్ట్ని వాడుతున్నారు. ఏంటో మీరు కూడా ఇంకోసారి మా వీగన్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఇక్కడ అమరావతిలో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాధ్యం. వీళ్ళు మా వీగన్ రోడ్ మ్యాప్ వేస్తారండి ఇక్కడ. సో సాక్షి క్లియర్గా, సాక్షి పేపర్ ఈ రోజు వచ్చిన ఆర్టికల్ ఇది. ఎవరు లేకపోతే ఒకసారి ఆన్లైన్ ఎడిషన్కి వెళ్ళి చూడండి. అదే అమరావతికి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజు, నీటి వసతికి 2 లక్షల కోట్లు. ఇక్కడ లేని ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏంటంటే, అసలు అక్కడ జనాలే ఉండరు, ఆ మూల తీసుకుపోయి పెట్టడం ఏంటని అమరావతి గురించి కూడా అన్నాడు. దాని తర్వాత రోడ్లకే దశాబ్దం పడితే ఇక రాజధాని నిర్మాణం సాధ్యమైన అంటున్న ప్రజలంట. ఓకే, అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం. ఏ రాజధాని? మా వీగన్. ఓకే, ఇది 2వ పేపర్ స్లైట్. ఈరోజు ఎక్కడ కొంచెం కూడా అంటే రాష్ట్రం అంతటా ఇంత చేత్కారం పొందుతున్నాం అని కూడా ఆశ్చర్యపోకుండా అందరి నోట మా వీగన్ మాట ఎక్స్టెన్షన్ ఆర్టికల్ అండి ఇది. ఇదిగోండి, సార్ మా వీగన్ రోడ్ మ్యాప్ ఇల్లు చూసారా? ఏసీ మహానగరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా అనుకూలం అంట. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది బూటకమే ఇప్పుడున్న అమరావతి. విషం మొత్తం విషం. ఇంకా ఇక్కడికో విషయం, స్కాముల కోసం భ్రమలు కల్పిస్తారా? ఓకే, ఇది మనందరికి అర్థమైంది. సో ఏంటి, వైసీపీ అండ్ కో మొన్న అసెంబ్లీకి రాకపోవటం, జగన్మోహన్ రెడ్డి విత్ 11 పీపుల్ అంటే వ్యతిరేకిస్తున్నట్టు. జగన్ మా వీగనే గొప్ప, అందరి నోట్లో అదే నాంతంది, చెత్తగా చిత్తయిందన్న విషయం సాక్షిలో కూడా చదివాం ఇప్పుడే. అంటే అమరావతికి వ్యతిరేకం. వేసలకు రాజధాని, శ్మశానం, అమరావతిలో పడవ ప్రయాణం చేయొచ్చు, అసలు రాజధానే లేదు. భారతిరెడ్డి, ఐ వాంట్ టు ఆస్క్ యూ, బికాస్ యు ఆర్ సాక్షి ఓనర్. పెద్దానికి రామోజీరావు గారి పేరు తీసుకొచ్చేవాళ్ళు కదా ఇది వరకు. నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఏంటంటే ఇక్కడ బయట మీ హస్బెండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒకప్పటి మా రాష్ట్ర మాజీ, రాజధాని అన్న కాన్సెప్టే లేదు.
దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఏమన్నాడు? దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని లేదన్నాడు. మరి నువ్వు కూర్చొని ఇక్కడ సీరియస్గా మావీగన్ అని రాస్తే ఎలా మేడం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు, దేశానికి ఉంటుంది తప్ప. ఆయన ఎలహంగాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో మీరు బెంగళూరులో కూర్చొని ఇక్కడ సాక్షి పేపర్ నడుపుతున్నారు. ఇలా ఉంది మీ జంట పరిస్థితి. ఇలా ఉంటే నిన్న 3 ప్రాంతాలకు అభివృద్ధి ఉంటేనే అప్పుడే ఈ 3 రాజధానులు పైకెళ్తాయని చెప్పి వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత రాష్ట్రమంతా చేత్కారం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి నాకు సంబంధం లేదు అన్నట్టు సుబ్బారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి అది వినండి. ఒక చదరపు అడుక్కి దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి వేసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాకి తెలుగుదేశంలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి. సుబ్బారెడ్డి నిన్న నువ్వే రాజ్యసభలో కూర్చొని ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ద టైం మాట్లాడుతున్నాడు. అది ఆ చాప్టర్ నేను టచ్ చేయను, కానీ నీకు ఇచ్చిన డ్యూరేషన్లో నువ్వేం మాట్లాడావు? 3 capitals, Vizag as the executive capital, Kurnool as judiciary capital, as per the Sribag Pact, and Amaravati as legislative capital. This clearly indicates. Polavaram project. Sir, they are already, the central government has filed a affidavit in 2020 saying it's prerogative of the state that selection of the capital will be. Sir, but whatever, sir, we have our concerns. I would like to raise our concerns in this bill, sir. We want them incorporated in this bill. మిథున్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఎంత కర్ణకఠోరంగా వాకౌట్ అయ్యారు. అండ్ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ కూర్చుని అమరావతి వేస్ట్ అన్నట్టు ఆర్టికల్స్ రాసి అది స్కాముల కోసం చేస్తున్న ఒక కుట్ర అని రాసి మావీగని అందరి నోట్లో నాంతుందంటే నువ్వు నిన్న మాట్లాడిన మాటలు కూడా వచ్చిపోయి బయటకు వచ్చి మేము అమరావతికి వ్యతిరేకమైన దుష్ప్రచారం చేస్తారనంటే అసలు మీకంటే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే పార్టీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నారా? డిసిప్లిన్ అనేది మీ పార్టీకి ఉందా? జగన్మోహన్ రెడ్డి మావీగన్ అంటాడు, 3 రాజధానులు అంటాడు, అసలు రాజధాని రాష్ట్రంలో ఉండదు అంటాడు. ఆయన మిస్సెస్ భారతిరెడ్డి నడిపే పేపర్లో వచ్చేసి మావీగన్ అందరి నోట్లో నాంతుంది, ఇది సొమ్ము కొట్టడానికి కొట్టే రాజధాని అమరావతి కంటే మావీగన్ డెవలప్ చేస్తే 10% ఖర్చుతో అయిపోతుందని రాజధాని గురించి మాట్లాడేస్తూ ఉంటుంది ఆవిడ. 3 రాజధానులు అయితే బెనిఫిట్ అవుతుందని నిన్న నువ్వు మాట్లాడి మిథున్ రెడ్డి మొన్న బిల్లును అపోజ్ చేసి బయటకు వచ్చి ఈ రోజు రాష్ట్రం అంతటా దుష్ప్రచారం చేయటం అమరావతికి అగెయిన్స్ట్గా మేము అని సుబ్బారెడ్డి అంటాడు. ఏమండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి, ఎవరికి నచ్చిన వర్షన్ వాళ్ళు మాట్లాడి, ఎవరికి ఏ తోస్తే అది మాట్లాడి, ఎవరి చేతిలో పెన్ను ఉంటే అది రాసేసి జనాల మీద ఇలా పడేసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే ఈ పార్టీని ఎలా చూస్తారు మీరు? అండ్ ఈరోజు సుబ్బారెడ్డి బయటకు వచ్చి జస్ట్ ఈ రోజే సాక్షి రాసిన రోజు, పోనీ మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ రోజు రాసిన ఆర్టికల్ తర్వాత నిన్న తను మాట్లాడి వచ్చిన తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్న మాటలు ఎవరన్నా భూమి మీద నమ్ముతాడా? ఏపీలో, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో నమ్ముతారా? రాయండి కమెంట్స్లో మీ ఒపీనియన్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.